డౌటే లేదు. 175కి 175 కొట్టేవారు. ఇది ప్రచారం చేసుకున్నట్టు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్ని వాడుకోలేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిలతోని, సునీతమ్మతోని, మళ్ళీ ఈ లేనిపోని ఆరోపణ ఇవన్నీ చేయంగా కూడా 110 నుంచి 130 సీట్ల మధ్యలో వైసీపీ గెలవబోతుంది. అంటే అంత పర్టికులర్గా అంటే ఒక కాన్ఫిడెంట్ అంటే మీరు చెప్తుంటే మాకు అర్థమవుతుంది, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్ మీరు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కొన్ని సర్వేస్ చూస్తే మాత్రం ఆల్రెడీ కూటమి గెలిచేసినట్టు కూడా వస్తున్నాయి మనకి. వైసీపీ 60 సీట్లకే పరిమితం అన్నట్టు కూడా మాక్సిమం సర్వేస్ కూడా కూటమి గెలుస్తుందని చెప్పి చెప్తున్నారు. అంటే మీరు ఏ విధంగా అంటే ఏ అనాలిసిస్ ఆలోచించి మీరు చెప్తున్నారు 130 వస్తాయని చెప్పి? ఏ కూటమి ఏ సర్వే కూడా కూటమి వస్తుందని చెప్పట్లేదు. వాళ్ళ అనుకూల ఛానల్స్లో కొంతమంది ఎన్నికల కంటే ముందర 2-3 ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా వస్తాయని సర్వేలు చేస్తున్నారో వాళ్ళే చెప్తున్నారు. జన్మత్ పోల్స్ ఉంది, వాళ్ళు కూడా 93 to 97 అంటున్నారు. తక్కువ ఇస్తుంది జన్మత్ పోల్స్. ఇక ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇచ్చేసాయని ఎగ్జిట్ పోల్స్ ఫస్ట్ ఈవినింగ్ వరకు రావు. ఏది నోటెడ్ నేషనల్ మీడియా ఉంది కదా, వాళ్ళు ఎవరిది ఫస్ట్ ఈవినింగ్ వరకు రావు. సో ఫస్ట్ ఈవినింగ్ వరకు మనం వేసి చూడాలి. ఇక 4th ఈవినింగ్కి మనకి 4th 11 o'clock 12 o'clock మనకి పిక్చర్ క్లియర్ అయిపోతుంది. సో దాంట్లో మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్ లెక్క, రాయలసీమలో 52 స్థానాలు ఉన్నాయి. దాంట్లో 10 స్థానాలు పోనీ 14 స్థానాలు కూటమి గెలుచుకున్నా కానీ అక్కడ గణనీయమైన లీడ్ ఉంది. మళ్ళీ నెల్లూరు ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా వైసీపీదే పై చేయి ఉంటుంది. గుంటూరులో ఒక 5 సీట్లు టీడీపీ పై చేయి ఉండొచ్చు. కృష్ణాలో నెక్ టు నెక్ ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాలో ఒక 15 సీట్లు కూటమి కూటమికి 15 సీట్లు మెజారిటీ ఉండొచ్చు వైసీపీ కంటే. గుంటూరులో 5, ఉభయ గోదావరి జిల్లాలో 15, 20. ఉత్తరాంధ్రలో మళ్ళీ వైసీపీదే హవా. సో ఇవన్నీ లెక్కేసుకుంటే 110 నుంచి 130 సీట్ల వరకు ఎక్కడ పోవు. అంటే కూటమికి ఎన్ని వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 110 వస్తే 55 వస్తాయి, 130 వస్తే 45 వస్తాయి, 110 వస్తే 65 వస్తాయి, 130 వస్తే 65 వస్తాయి. సో ఇవన్నీ బేస్ చేసుకుని నేను ఛాలెంజ్ చేయడం జరిగింది. సో నిన్న ఒక ఆయన ఫోన్ చేసినాడు ఫస్ట్ టైం. అంటే 8 నెలల క్రితం కూడా నేను ఇదే ఛాలెంజ్ చేసినాను. నాకు అప్పటి నుంచి ధీమా ఉండింది వైసీపీ గెలుస్తుంది. ఇంకొక ఫ్యాక్టర్ కూడా చెప్తా. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 110 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి, 65 నియోజకవర్గాలు పట్టణ ప్రాంతంలో ఉన్నాయి. ఈ గ్రామీణ ప్రాంతంలో వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ గ్రామీణ ప్రాంతంలో ఓట్లు 85% పడినాయి. 85%. పట్టణ ప్రాంతంలో 72% పడ్డాయి. అంటే 65 స్థానాల్లో 72% పడ్డాయి. ఎక్కడైతే తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉందో ఆ నియోజకవర్గాలు 65. వైసీపీ స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గాలు 110. అట్లాగే పోలింగ్ కూడా తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉన్న చోట తక్కువ పడింది, వైసీపీ స్ట్రాంగ్ ఉన్న చోట ఎక్కువ పడింది. సో ఇవన్నీ చూసుకుంటే మనం వేరే చూసుకుంటే 110 to 130. ఇక సగం విషయానికి వస్తే నిన్న ఒకరు ఫోన్ చేసినారు ఫస్ట్ టైం. ఎవరికి ఆ డౌట్ రాలేదు, ఒక ఆయన ఫోన్ చేసినారు. సగం మీసం తీస్తా అంటే మీరు సెంటర్ నుంచి లెఫ్ట్ తీస్తారా, సెంటర్ నుంచి రైట్ తీస్తారా, పై నుంచి కింద తీస్తారా అన్నాడు. ఇట్లా తీస్తారా, ఇట్లా తీస్తారా, ఇట్లా తీస్తారా అని అడిగిన. నేను అన్నాను, ల్యాండ్ పూలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి చేయని దాన్ని మీరు చేసినట్టు ప్రచారం చేస్తున్నారు. అట్లాగే రిజిస్ట్రేషన్ ఒరిజినల్ ఇవ్వట్లేదు, జిరాక్స్ ఇస్తున్నారు మీరు ప్రచారం చేసినారు. మీ తెలివితేటలు మీరు చూపించినప్పుడు నా తెలివితేటలు నేను చూపిస్తాను చెప్పి అదే అంటే ఆన్సర్ ఏమి ఇచ్చారు? అదే వాళ్ళ తెలివితేటలు వాళ్ళు చూపించినారు, నా తెలివితేటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమే రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 99.999% అవసరం రాదు. ఒకవేళ వస్తే మీరు మీ తెలివితేటలు చూపిస్తున్నారు, నేను నా తెలివితేటలు చూపిస్తాను. ఏ విధంగా ఉంటుంది సార్ అది? పక్కా తీసుకుంటారా లేకుంటే? పక్కా తీసుకుంటా. సో అప్పుడు కూడా మాకు ఇస్తారు, మళ్ళీ అట్లనే వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారు. ఇస్తాను. ఇప్పుడు ఆయనే అడిగిన ఆన్సరే ఉంది కదా, ఇట్లా తీస్తావా, ఇట్లా తీస్తావా, ఇట్లా సగం తీస్తావా అన్నాడు. వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఎట్లా తీయాలా? వాళ్ళ ఊహకే వదిలేస్తున్నారు. వాళ్ళ ఊహకే కాదు, మీరు మీ తెలివితేటలు మీరు చూపించినప్పుడు నా తెలివితేటలు నేను చూపించాలా. ఓకే. సో ఇది పక్కన పెడితే సార్, వైసీపీ ఎమ్మెల్యే సో రామకృష్ణ గారు కూడా సో డైరెక్ట్ పోలింగ్ అవుతుంటే కూడా లోపలికి వెళ్ళి ఈవీఎం మిషన్ పగలగొట్టడం జరిగింది. సో దాని తర్వాత కూడా తను లేడు, ఇప్పుడు అప్స్కామ్ అయిపోయినట్టు తెలుస్తుంది. సో తన కోసం ఆ లుకింగ్ వారెంట్ కూడా ఇష్యూ చేశారని చెప్పి తెలుస్తుంది. అంటే ఎలా చూసుకోవచ్చు అంటే ఒక ఎలక్షన్ జరిగే టైంలో
ఎలక్షన్ కమిషన్ చేతులు ఉన్న ప్లేస్ లో కూడా ఇలా జరగడం ఏ విధంగా చూసుకోవచ్చు వైసీపీ ఒక ఎమ్మెల్యే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రికార్డింగ్ బయటకి ఎట్లా వచ్చింది? ఎన్నికల కమిషన్ సీసీటీవీ కెమెరా మొత్తం ఎన్నికల కమిషన్ సర్వే గ్రిప్లో ఉంటుంది. అది బయటికి ఎట్లా వచ్చింది? ఈవీఎంల ధ్వంసం దాదాపు 7 నుంచి 8 చోట్ల జరిగిందని మనకి రిపోర్ట్ ఉంది. ఆ 7 నుంచి 8 జరిగిన ఎక్కడెక్కడ ధ్వంసం జరిగిందో ఆ చోట్ల కూడా ఇదే స్థాయిలో ఎందుకు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం జరగట్లేదు? మూడోది, ఈ ఘటన జరగక ముందర ఇక్కడ ఫలానా చోట రిగ్గింగ్ జరుగుతుంది అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈ ఎన్నికల కమిషన్కి ఫోన్ ద్వారా ఈమెయిల్ ద్వారా తెలియజేయడం జరిగింది. దానికి వాడు స్పందించలేదు. ఎన్నికల కంటే 2 రోజుల ముందర ఫలానా నియోజకవర్గంలో బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేద్దామని అనుకుంటున్నారు, అక్కడ పోలీస్ బందోబస్తు పెంచండి, నిఘా పెంచండి అని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ ఏమీ చేయలేదు. వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరిగితే ఎవరు దోషులు? ఇప్పుడు దాంట్లో రిగ్గింగ్ జరిగింది అనుకోండి, 1000 ఓట్లు ఉండాల్సింది మొత్తము అక్కడ బీసీలని ఎస్సీలని రానివ్వకుండా తెలుగుదేశం వాళ్ళే ఓట్లు పోల్ చేసుకున్నారు అనుకోండి. అక్కడ జరిగిన వాళ్ళని మమ్మల్ని బూత్లోకి వెళ్ళనివ్వలేదని ప్రజలు కంప్లైంట్ చేస్తే ఎస్సీలు బీసీలు ఏదైతే చెప్తున్నారో వాళ్ళందరినీ విచారించాలా, వాళ్ళందరూ తీసుకోవాలా. ఒకవేళ రిగ్గింగ్ జరిగింటే ఆ ఈవీఎంని బద్దలు కొట్టే ఆవేశంలో బద్దలు కొట్టి ఉండొచ్చు. అంటే ఎంత ఆవేశం ఉన్నా అది రిగ్గింగ్ ఆపాలంటే ఆపకుండా రిగ్గింగ్ చేసుకోండి అని అలౌ చేయటం ఎంత నేరం? అది ఫలానా చోట రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని మీరు 11వ తారీఖు మీకు రిపోర్ట్ ఇస్తే అక్కడ 10 మంది ఒక పోలీస్ వ్యాన్ పెట్టి ఒక 20 మంది పోలీసులను పెట్టి లోపల కూడా పోలీసులు మానిటర్ చేస్తూ చెయ్యాలా. వచ్చిన వాళ్ళని రానివ్వకుండా బయటికి పంపేసి వీళ్ళే ఓట్లు వేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది మెయిన్. అసలు ఆ ఘటన జరగడానికి ఆయన ఎందుకు అలా ప్రేరేపించింది అది కూడా ఇంపార్టెంట్ కదా. సో మరి ఆ కేవలం 2 నిమిషాలది మాత్రమే ఎందుకు చేస్తున్నారు? ఆ బూత్ లో రిగ్గింగ్ జరిగిందా లేదా అనేది సీసీటీవీ గారు మొత్తం బయట పెడితే తెలుస్తుంది కదా. ఇవన్నీ జ్యుడిషియల్ ఎంక్వైరీలో తెలుస్తాయి. అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నోటీసులు వారెంట్ కూడా ఇష్యూ అయింది. అదే మరి మీ ఒక చోటనే ఎందుకు? 7 చోట్ల జరిగినాయి, 7 చోట్ల చేయాలి కదా, ఒక చోటనే ఎందుకు? ఎందుకు అనుకోవచ్చు సార్? అంటే మీ అనాలిసిస్ ప్రకారం ఎందుకోసం ఇలా జరుగుతుంది చెప్తున్నారు కదా ఆయన. అక్కడ రిగ్గింగ్ జరిగింది. ఓకే, ఇప్పుడు వైసీపీ ఓటర్లు వెళ్ళి ఓటేస్తామంటే వాళ్ళని బూత్లోకి వెళ్ళనివ్వట్లేదు, వాళ్ళ ఓట్లు టీడీపీ ఓటు వేసేస్తున్నారు. ఓకే, అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అనుకోవచ్చు మరి. అదే కదా అడిగేది ఆయన అదే అడుగుతున్నాడు కదా. 11th రోజు ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుందని నేను చెప్పినాను, మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆ ఎలక్షన్ రోజు వాళ్ళ తమ్ముడిని అక్కడ కొట్టినారు, కార్యకర్తలు మన ఓటర్లను లోపలికి పోనివ్వట్లేదు, ఆ బూత్ క్యాప్చర్ చేసి రిగ్గింగ్ చేసుకుందామని ప్రయత్నిస్తుంటే ఆయన కోపం వచ్చి బద్దలు కొట్టిండేమో. ఆయన చెప్పుకుంటాడు కదా ఎందుకు బద్దలు కొట్టిండని. కమిషన్ ఉంటుంది, అరెస్ట్ చేస్తారు, ఆయన మీద అన్ని చోట్ల చేయాలి కదా, మరి ఒక చోటే ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం. ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు అంటారు. ఓకే రైట్. నెక్స్ట్ ఇక పిఠాపురం విషయానికి వస్తే, సో దేశం అంతా వెయిట్ చేస్తుందని చెప్పొచ్చు. ఆ పిఠాపురం అదే ప్రపంచం అంతా వెయిట్ చేస్తుందని చెప్పకబ్బా. ఏది మన వేరే దీని మీద ఉంటుంది, గ్రహాల మీద ఉంటుంది కదా, గ్రహాంతర వాసులు కూడా పిఠాపురంలో ఏం జరుగుతుందో అని చూస్తాను. ఏంది పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ కోసం ఏంది అంటే వాస్తవం కాదంటారు. ఏమి రాష్ట్రం అంతా కాకుండా దేశం అంతా వెయిట్ చేసేది పిఠాపురం. ఎవరు దేశం అంతా ఎవరు తెలుసు పవన్ కళ్యాణ్ దేశం అంతా? ఆంధ్రప్రదేశ్ బయట రాతే ఎవరు ముఖం కేర్ చేయరు కదా. ఎవరు పవన్ కళ్యాణ్? ఏమంతా పవన్ కళ్యాణ్ ఆయన ఏమో నా ఆస్తులు మొత్తం ప్రజలకే పనిచేసినా అని చెప్పుకుంటాడు. ఇక్కడ సొంత కార్యకర్తలు మా డబ్బులు దోచుకుంటారని మీకు ఒక ఉదాహరణతో చెప్పిన. ఆయన లేని ఒక మ్యాజిక్ క్రియేట్ చేసి గొప్పోడు ఏంది గొప్పోడు? ఈ సినిమా వాళ్ళు దేనికి గొప్పోళ్ళు? నువ్వు బతుకుండాలంటే ఏం కావాలి నీకు? మనిషి బతుకుండాలంటే ఏం కావాలి చెప్పు? నీడ్స్ కావాలి, కొన్ని నీడ్స్ కావాలంటే కాదు, ఫస్ట్ మనిషి బతికి ఉండడానికి ఏం కావాలి? ఏమేం కావాలి? ఆహారం కావాలి. ఆహారం ఎవరు పండిస్తున్నారు? రైతుల పుట్టినరోజు చేస్తావా పోయి? నువ్వు చేస్తావా? పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఎందుకు చేస్తున్నావు? ఏం చదువుకున్నావు నువ్వు? ఏం చదువుకున్నావు? జర్నలిజం చేసినావు. ఎల్కేజీ నుంచి 10th స్కూల్ వరకు కానీ, లెక్చరర్ కానీ, జర్నలిజంలో కానీ ఏదన్నా ఒక టీచర్ బర్త్డే చెప్పు. నువ్వు పవన్ కళ్యాణ్ బర్త్డే చేస్తావు. నువ్వు ఈ రోజున నీకు ఉద్యోగం కూర్చొని ఆడ నీకు జీతం ఇచ్చడానికి స్థాయిలో తీసుకొచ్చింది ఎవరు? నీ అధ్యాపకులు, గురువులు. వాళ్ళ బర్త్డే చేయవు, పవన్ కళ్యాణ్ బర్త్డే చేస్తావు. కరోనా వచ్చింది, టీటీ ఇంజక్షన్ అవి తీసుకున్నావా?
తీసుకున్నా. ప్రాణాలు కాపాడింది ఎవరు? డాక్టర్లు. వాళ్ళ బర్త్డేలు చేస్తావా? వాళ్ళ బర్త్డేలు? అంటే ఒక సినీ హీరో కదా, అంటే తనని చూసి అరే నీకెవరు చాలా మంది ఇన్స్పైర్ అయ్యి. అరే నేను అదే చెప్తున్నా, ఎవరు సినిమా హీరో? నువ్వు పుట్టినప్పుడు మీ తల్లికి డెలివరీ చేసిన డాక్టర్ కాదు, నీకు చదువు చెప్పిన టీచర్ లెక్చరర్ కాదు, కరోనా లాంటి టైంలో నిన్ను కాపాడిన డాక్టర్లు కాదు. సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, నా వాళ్ళని టచ్ చేయాలంటే నన్ను దాటుకుని వెళ్ళని. ఎవరు నిజంగా చేసేది? ఎవరు అది? ఎవరు ఆ పని చేసేది? బార్డర్ మీద సైనికుడు నా భారతీయుల మీద ఒంటి మీద చేయాలంటే నన్ను దాటకుండా పోవని చెప్తున్నారు. వాళ్ళ బర్త్డే చేస్తావా నువ్వు? ఎవరయ్యా సినిమా హీరోలు? ఈ రోజున ఇప్పుడు సింగరేణి కాలనీస్ లో కరెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. నువ్వు ఉండగలవా? ఇంటర్వ్యూ చేయగలవా? ఏసీ కాదు ఫ్యాన్ పనిచేయదు కదా. వాళ్ళని గౌరవించావా నువ్వు ఎప్పుడన్నా? నీ బైక్ మీద కార్లో పోతా ఉంటావు, నీ ప్యాష్ పడుతుంది, పంచర్ రోడ్ లేకపోతే నీ లైఫ్ అక్కడ ఆగిపోతుంది. ఆ రోజున ఆయన గౌరవించినవా? నువ్వు సినిమా చూడకపోతే నీ లైఫ్ ఆగిపోతుందా? నీ చదువు ఆగిపోతుందా? నీ ఆరోగ్యం బాగుపడుతుందా? సినిమా వల్ల నీ లైఫ్ ఏదైనా సరే ఉపయోగం ఏముంది చెప్పు? నీకు అన్నం పెడుతుందా సినిమా? పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే నీకు అన్నం పెడుతుందా? అంటే ఒక హ్యాపీనెస్ ఇస్తుంది కదా. ఏం హ్యాపీనెస్ ఇస్తుంది? ఏం హ్యాపీనెస్ ఇస్తుంది? హ్యాపీనెస్ కదా. ఏం హ్యాపీనెస్? ఎంటర్టైన్మెంట్ లైఫ్ లో. అదే ఏం హ్యాపీనెస్ ఇస్తుంది అంటున్నా. ఓకే, అంటే నార్మల్ సినిమా చూస్తుంటే మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏంది? ఉపయోగం ఏంది? మనశ్శాంతి ఉంటుంది. మనశ్శాంతి ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏంది? నీకు చదువు అవుతుందా? నీ ఆరోగ్యం బాగుపడుతుందా? ఈ ఇండస్ట్రీ నీకు అన్నం వస్తుందా ప్లేట్లోకి? సినిమా వేరే, ఈ లైఫ్ వేరే. అదే అంటున్నా, ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి నువ్వు? ఆల్మోస్ట్ ఇట్ అయ్యాలి. ఎటు ఇవ్వాలి? ఇటు ఫ్యామిలీ సైడ్ అయ్యాలి. ఫ్యామిలీ సైడ్ కాదబ్బా, నీ లైఫ్ గా ఈ రోజున నీ లైఫ్ 24 hours గడవడానికి ఎంత మంది పని చేస్తే నీ లైఫ్ 24 hours కంప్లీట్ అవుతుంది. పొద్దునే లేస్తావు, బ్రష్ చేసుకుంటావు, అంటే బ్రష్ తయారు చేసేటప్పుడు కావాలా, టూత్ పేస్ట్ తయారు చేసేటప్పుడు కావాలా, నల్లా ఓపెన్ చేస్తే నీళ్ళు రావాలా, ప్లంబర్ కావాలా, ఫ్యాన్ వేస్తే కరెంట్ కావాలా. అట్లా డేలో నువ్వు ఎంత మంది పని చేస్తే నీ డే కంప్లీట్ అవుతుందో లెక్క ఒకసారి పేపర్ మీద రాసుకో. అందులో ఒక్కడు ఉండడు సినిమా వాడు, అందులో సినిమా వాడు ఉండనే ఉండడు. వీళ్ళు ఎవరికి నువ్వు వాల్యూ ఇవ్వవు, ఎవడో సినిమా వాడికి ఏమిస్తావు? ఏందయ్యా నాకు అర్థం కాదు, నాకు సమాధానం చెప్పు. సినిమా వాళ్ళకి ఎందుకంత? ఇప్పుడు నిన్న ఎవరో ఒక నటి దొరికిందంట, హేమ, రేవ్ పార్టీలో సినిమాలో యాక్ట్ చేస్తారు. ఆమె ఉందో లేదో మనకైతే తెలియదు. సినిమా చూడాలా సార్? అసలు చూస్తా నేను. మీరేం చూస్తారు మరి? రిలాక్సేషన్ కోసం చూస్తాము. అరే వాళ్ళ పూజ, వాళ్ళ బర్త్డే చేయమని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? రిలాక్సేషన్ కోసం చూస్తారు. ఎప్పుడు ఏది నీకు అవసరము? నువ్వు పుట్టిన తర్వాత నీ మదర్కి డెలివరీ చేసే డాక్టర్ అవసరం, నీకు చదువు చెప్పే టీచర్లు అవసరము. అరే ఎవరు బర్త్డే చేసిన ఒక ఫోటో చూపించిన నీ టీచర్ది కానీ పవన్ కళ్యాణ్ బర్త్డే కదా చేసేటోళ్ళని అడుగుతున్నా, చేసేటోళ్ళని అడుగుతున్నా. అర్థమైందా? నువ్వు నీ తల్లిదండ్రుల బర్త్డే చేసావో తెలియదు, గ్యారంటీ లేదు. నీ టీచర్ల బర్త్డే చేసావో గ్యారంటీ లేదు. కరోనా టైంలో ఇంజక్షన్ ఇచ్చి కాపాడే డాక్టర్లు చేసావో తెలియదు. మరి పవన్ కళ్యాణ్ బర్త్డే ఎందుకు చేస్తున్నావు? వాస్తవమే కాదు, ఆలోచించాలి కదా. ఎందుకోసం అనుకోవచ్చు మరి అట్లా జనాలు అంత అట్రాక్ట్? అది మానసిక రోగం. అది ఒక సైకియాట్రిస్ట్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయి. సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటే ఏంటి, సినిమా వాళ్ళని ఎందుకు అంత మనం పూజిస్తాము అది చెప్తారు. బాబు అది మానసిక రోగం నాయన, దానికి షాక్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తారు. ఓకే, అదొక రోగం అంటారు, మానసిక రోగం. అది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పోయి చేయాల్సిన మానసిక రోగం అది. నేను కాదు చెప్పేది, నువ్వు కాదు చెప్పేది. డాక్టర్ చదివి సైకియాట్రిస్ట్ చేసి పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, సైకియాట్రిస్ట్ అని ఉంటారు, సైకియాట్రీలో MD చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి, అమ్మ పవన్ కళ్యాణ్ టాటూ వేసుకుంటే మానసిక రోగం అని చింతా రాజశేఖర్ అని అనలిస్ట్ చెప్పినాడు, అది నిజమేనా అని అడుగు. పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకి పాల పోస్తామమ్మా, గొర్రెపోతులను నడుపుతామమ్మా, అది మానసిక రోగం అంటుండ ఆయన. అభిమానం మానసిక రోగం పెట్టిన ఎట్లా అంటున్నా? ఆయనకే మానసిక రోగం ఉందేమో అని అడుగు. అంటే ఎవరికైనా కేవలం పవన్ కళ్యాణ్ అంటారు? ఏ సినిమా హీరో అయినా. రాజకీయంగా ఓకేనా? ఏ రాజకీయంగా? రాజకీయంగా ఓకే కదా, పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తారు. రాజకీయంగా కూడా చేయకూడదు. కానీ ఒక రాజకీయ నాయకుడు, ఇప్పుడు అమ్మఒడి ఉంది, ఒక చిన్న పిల్లోడు ఆయనని సాదుకోలేక ఆయన కూలి పనికి పంపించే తల్లి అమ్మఒడి ఇవ్వడం వల్ల ఆయన స్కూల్కి వెళ్తున్నాడు, ఆయన కూలి చేసే పని ఆమెకి అమ్మఒడి ఇస్తున్నాడు. ఆయన పెద్ద అయిన తర్వాత నేను కూలోడిగా ఉండాల్సిన వాడిని నన్ను ప్రయోజకుడిని చేసినాడు, డాక్టర్ ఇంజనీర్ చేసినాడు అని అనుకుంటే
దానికి అభిమానించడానికి ఒక కారణం ఉంది. రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలు ప్రజలది సమాజాన్ని మారుస్తాయి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మంచి చేసిన వాళ్ళని అభిమానిస్తారు, చెడు చేసిన వాళ్ళని వ్యతిరేకిస్తారు. వాళ్ళకి అర్హత ఉన్నది. అది కూడా తప్పే అంట నేను. అది కూడా తప్పే. కానీ వాళ్ళకు ఒక రీజన్ ఉన్నది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చినారు. ఎంతో మంది పైసలు లేని వాళ్ళు ఈ రోజున అమెరికాలో పోయి లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళందరూ మా దేవుడు అంటారు. సినిమా చూసేందుకు వాళ్ళను పోవు కదా అమెరికాకి. సినిమా చూసినందుకు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవు కదా. కాలేజ్ ఎగ్గొట్టి నీ చదువు సంకనాకుతుంది. ఏముంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏంటి, ఓడితే ఏంది? అంటే మీ అనాలిసిస్ ప్రకారం గెలుస్తాడా ఓడిపోతాడా? గెలవచ్చు, ఓడిపోవచ్చు, అది వేరే విషయం. కానీ అంత ప్రాముఖ్యత సినిమా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అంత అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆలోచనలోనే తప్పున్నది. నీ జీవితంలో ఎవరెవరు నీకు ఉపయోగపడతారో వాళ్ళకి నువ్వు గౌరవం ఇవ్వట్లేదు. సినిమా అంటే ఏంటి? అది రియలా? అబద్ధం. ఫైట్లు అబద్ధం, ప్రేమ అబద్ధం, డాన్సులు అబద్ధం, త్యాగం అబద్ధం, ప్రతిదీ అబద్ధం. అబద్ధం చూపించి నీ చెవులో పువ్వు పెట్టినోడి నాకు హీరో అంటే ఎట్లాపా? నేను పిచ్చోడి చేసిండు. ఆయనలో లేని గుణాలు చూపించి నిన్ను ఎరి పుష్పం చేసినోడిని నువ్వు వాడు బర్త్డే చేస్తావు. నీకు చదువు చెప్పిన టీచర్ అంటే నీకు గౌరవం లేదు. నువ్వు ఏ అన్నం అయితే నువ్వు బతికుండడానికి ఏ అన్నం అయితే కావాలో అది పండించే రైతుకి గౌరవం ఇవ్వవు. సైనికుడికి గౌరవం ఇవ్వవు. డాక్టర్కి గౌరవం ఇవ్వవు. కన్న తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వవు. ఫస్ట్ నీ మైండ్ మార్చుకో. సినిమా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవసరమే. ఎప్పుడు? అందరికంటే లాస్ట్. వాళ్ళకి గౌరవం ఎప్పుడు ఇవ్వాలా? నా టీచర్ కంటే పెద్ద కాదు సినిమా హీరో, నా డాక్టర్ కంటే పెద్ద కాదు, బార్డర్ మీద నిలబడే సైనికుడి కంటే పెద్ద కాదు, అన్నం పండించే రైతు కంటే పెద్ద కాదు. వీళ్ళందరినీ ఫస్ట్ గౌరవించు. తర్వాత లైన్ లో లాస్ట్ నిలబడేది సినిమా హీరో. ఓకే. సో వ్యూయర్స్ అందరికి క్లారిటీగా అర్థమైపోయి నాకు తెలిసి. ఇప్పుడు బర్త్డేలు చేసుకోవాలంటే భయపడతారేమో. ఇప్పుడు ఎవరు బర్త్డేలు? హీరో బర్త్డేలు చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా హీరో ఈ పవన్ కళ్యాణ్ నేను చాలా నిజాయితీ పరుణ్ణి అది అని చెప్తాడు కదా. నాకు దేవుడి కంటే దేశం ఎక్కువ అని చెప్తాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఏ హీరో చెప్పలే అట్లా, వేరే సినిమా హీరో. మరి నీ బర్త్డే చేసే వాళ్ళకి చెప్పాలి కదా, అరే నా బర్త్డే కంటే 18 రోజుల ముందర ఇండిపెండెన్స్ డే అని వస్తుంది, అది చేస్తారా మీరు అడగాలి కదా. ఇది September 2nd, August 15th ఇండిపెండెన్స్ డే. మీరు బాగా గుర్తుపెట్టుకోరు సార్. ఏమి బర్త్డే? నేను చూస్తాను, నన్ను మస్తు మంది పిలుస్తారు పవన్ కళ్యాణ్ బర్త్డేకి రా అని. మీరు ఫ్యాన్ సార్ పవన్ కళ్యాణ్? నేను ఎవరికి ఫ్యాన్ కాదు. సినిమా హీరోకి సినిమా నటన అభిమానిస్తా. ఎందుకంటే మా చిన్నప్పుడు కృష్ణది అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చింది, గుర్తుందా కదా? చూసినావు కదా. ఆ సినిమా చూస్తే మాకు కృష్ణ ఎక్కడ కనబడలే, మాకు అల్లూరి సీతారామరాజు కనబడ్డాడు. చిరంజీవి ఇటీవల ఒక సినిమా తీసిండు, సైరా నరసింహారెడ్డి. మీ ఇలాంటి ఛానళ్ళు ఉంటారు కదా, అందరు పోయి టాప్ ఛానల్స్ మైక్ పెట్టారు. చిరంజీవి సూపర్ ఫైట్స్ ఇరగదీసినాడు, బ్లాక్ బస్టర్, 500 కోట్లు వసూలు చేస్తుంది, సూపర్ హిట్. బ్లాక్ బస్టర్ అంటే అదే కదా. ఏ ఒక్కడు ఉయ్యాల వాడి నరసింహారెడ్డి మన కోసం అంత పోరాడిన చెప్పినోడు ఒక్కడలేడు. అందుకే అంత కోపం అంటారు మీకు. ఎందుకు అంత ఇయ్యాల వాళ్ళకి? ఇప్పుడు ఆ సినిమా చూసిన తర్వాత నీకు ఎవరి మీద గౌరవం రావాలా? ఉయ్యాల వాడ నరసింహారెడ్డి మీద గౌరవం రావాలా? నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వు చిరంజీవి ఫైట్లు బాగున్నాయి, యాక్షన్ బాగుంది, 500 కోట్లు వసూలు చేస్తున్నా అన్నావంటే ఇక నువ్వేమనాలా? నీది మానసిక రోగం కాకపోతే ఏంది అది? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఏం చేసిండో స్వాతంత్ర పోరాటం కోసము ఆయన చూపిస్తున్నాడు. నువ్వు వచ్చిన తర్వాత బయట చిరంజీవి గురించి మాట్లాడుతున్నావు అంటే నీది మానసిక రోగం కాకపోతే ఏంది? వీళ్ళు చెప్పాలా కదా. చిరంజీవి దగ్గరికి ఆటోగ్రాఫ్కి వెళ్తాడు ఎవడన్నా, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ మీ టీచర్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నామని అడగాల, ఒక రైతు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నామని అడగాల, ఒక సైనికుడి దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నావు అని అడగాల, ఒక డాక్టర్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నావా? లాస్ట్ నా దగ్గర రా, వాళ్ళందరి దగ్గర తీసుకున్న తర్వాత నా దగ్గర రా. అది నిజాయితీ. అంటే అలాంటి నాయకుడు ఈ జనరేషన్ ఉన్నారు అనుకుంటున్నాను మీరు? నా చెప్తారు కదా, నాకు దేవుడి కంటే దేశం ఎక్కువ అని. ఇదే చిరంజీవి, ఇదే పవన్ కళ్యాణ్ ఏమంటాడు? సినిమా థియేటర్లు జాతీయ గీతం ప్రదర్శించడానికి అనువైన ప్రదేశం కాదంటాడు. నేను సినిమా చూద్దామని చేతిలో చిత్తు కాగితాలు చిల్లర పట్టుకొని వస్తే ఐటెం సాంగ్ల కోసం చిందడానికి ఇక్కడ నువ్వు జాతీయ గీతం ఎట్లా ఇస్తామంటాడు.
జాతీయ గీతం ఎందుకు వెళ్ళని చెప్తా. సినిమా థియేటర్ పోతావు, ఇంటికి వెళ్ళి సినిమా థియేటర్ కూర్చుంటావు, ఇంటికి వస్తావు. ఇంటికి వస్తాను గ్యారంటీతో పోతున్నావా లేదా? పోతున్నాం. పోయేటప్పుడు టెర్రరిస్ట్ బ్లాస్ట్ కాదని సినిమా థియేటర్లు పోగానే సీట్ కింద బాంబు ఉందా లేదని చెక్ చేస్తావా? సెల్ ఫోన్ టార్చ్ చేసి చేయవు కదా. అక్కడ బాంబు లేదని నీకు నమ్మకం ఉంది, మళ్ళీ ఇంటికి వస్తావు నమ్మకం ఉంది. ఎవడిస్తున్నాడు నమ్మకం? ఎవడిస్తున్నాడు? సెల్ఫ్ నమ్మకం. నీ పైన నమ్మకం కాదు, అది నీ పైన నమ్మకం కాదు. ఆడ టెర్రరిస్ట్ బాంబు పెడతాడు లేదో నీకెట తెలుసు? నా మీద గట్టి కాన్ఫిడెన్స్ ఉంది కదా. అంటే నీ సీట్ కింద టెర్రరిస్ట్ బాంబు పెట్టాడని నీకేంటి గ్యారెంటీ అంటున్నా? పెడతాడని చెప్పి నాకేలా తెలుస్తుంది అన్న? దానికోసం ఒక వ్యవస్థ పనిచేస్తుంది. రా అనే ఒక వ్యవస్థ పనిచేస్తుంది. శత్రు దేశాలకు వెళ్ళి పాకిస్తాన్, చైనాలోకి వెళ్ళి, ఎస్పెషల్లీ పాకిస్తాన్కి వెళ్ళి టెర్రరిస్టులలో కలిసిపోయి వాడేమన్నా ఇండియాలో ఎక్కడైనా బాంబు పెడదామా అంటే వాడు ముందే నోట్ చేసుకుని మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. నిఘా వర్గాల సమాచారం అని వింటావు కదా. ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఉంది, మిలిటరీ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది, బార్డర్ మీద సైనికులు ఉంటారు. ఇంతమంది నీ సీట్ కింద బాంబు రాకుండా కాపాడుతున్నారు. జాతీయ జెండాకి లేచి నిలబడంటే వాళ్ళందరికీ సెల్యూట్ చేయటం. ఈడొచ్చి థియేటర్లో జాతీయ గీతం ఎందుకు అంటాడు? నీ ఐటమ్ సాంగ్ల కోసము చిత్తు కాగితాలకి ఇచ్చినందుకు తీసుకొచ్చిన అంటున్నావు కదా. సినిమా స్టార్ట్ చేసే ముందర సినిమా ప్రొడ్యూసర్కి ఒక ఇష్టదైవం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, లేకపోతే రకరకాలు లక్ష్మీదేవి వేసుకుంటారు వాళ్ళు. మరి దానికి అబ్జెక్షన్ లేదా నీకు? అప్పుడు చిత్తు కాగితాలు ఏనికి ఆ దేవుడి వందనం అప్పుడు అబ్జెక్షన్ లేదా నీకు? జాతీయ గీతానికి నిలబడాలంటే కాలం వస్తున్నాయా నీకు? 20 వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు ఏది మాట్లాడితే అదే కరెక్ట్. మళ్ళా సినిమా థియేటర్ జాతీయ జెండాకి ఎందుకు నిలబడాలంటారు? అరే నువ్వెవరో చెప్పడానికి నాకు అనాలి కదా. జాతీయ జెండాకి నిలబడకూడదు చెప్పి నువ్వెవడు రా అని చెప్పాలా? నీ దేశం కంటే, నీకు దేవుడి కంటే దేశం ఎక్కువైతే ఇండిపెండెన్స్ డే చేస్తేనే నా బర్త్డే చేయని చెప్పినావా ఎప్పుడన్నా? సరే పవన్ కళ్యాణ్ బర్త్డే చేసే వాళ్ళందరూ ఇండిపెండెన్స్ డే ఎంతమంది చేస్తున్నారు నాకు చూపెట్టు. అంటే వాళ్ళంతా వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు. మానసిక రోగం అది, అభిమానం అది. సైకియాట్రిస్ట్ అంటే కూర్చోబెట్టుకొని అది అభిమానమా మానసిక రోగమా సైకియాట్రిస్ట్ తో చెప్పించు, నాతో కాదు. మీకు ఇష్టమైన హీరో ఎవరు? హీరో సినిమా వాళ్ళు హీరోలు కానే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు, ఎవ్వరు ఇష్టమైన నటులు వేరు, హీరోలు వేరు. హీరో అంటే హీరో పాత్ర పోషించే ఒక నటుడు, హీరో వాడు కాదు. మీరు ఎవరు సినిమాలు చూసారు ఎక్కువ? ఏ సినిమా మంచిగుంటే ఆ సినిమా చూస్తా. ఇప్పుడు మొన్న ఇటీవల లాపతా లేడీస్ అని ఒక సినిమా వచ్చింది, నా లైఫ్ లో చూసిన బెస్ట్ సినిమా అది. సినిమా నటులని ఆరాధించడం ఆపండి. మీ లైఫ్ కి ఎవరు ఉపయోగపడుతున్నారో వాడిని ఆరాధించడం మొదలుపెట్టండి. ఫస్ట్ ఏరువాక పౌర్ణమి వస్తుంది 22 జూన్. వెళ్ళి ఒక పొలంకి వెళ్ళి పొలంలో పనిచేసే ఒక 10 మంది రైతులకి మెడలో ఒక తువ్వాలేసి ఒక స్వీట్ ఇచ్చి, మీరు ఆహారం పండిస్తేనే మానవాళికి ఆహారము, మీరు చేస్తున్న వృత్తికి ధన్యవాదాలు చెప్తున్నామని చేసి ఒక ప్రోగ్రాం చేయండి. ఈ పవన్ కళ్యాణ్ బర్త్డేలు, సినిమా హీరోల బర్త్డేలు, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు బర్త్డేలు చేయడం కాదు ముఖ్యం. మీ జీవితానికి ఎవరు ఉపయోగపడుతున్నారో వాళ్ళందరినీ గౌరవించండి ఫస్ట్. ఓకే, సో ఆ సినిమా టాపిక్ మొత్తం చెప్పేసారు సార్. అంటే ఒకటి పోయి ఇంకొకటి వచ్చేసింది, అలా ఫ్లో కంట్రోల్ చేసుకోలేకపోయారు. లేదు లేదు, అంటే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అవసరం లేదంటున్నాను. అంటే మీరు మాట్లాడుతుంటే ఒక ఫైర్ కనిపిస్తుంది సార్ మాకు. నేను మాట్లాడిన దాంట్లో అబద్ధం ఉందా? నేను మాట్లాడిన దాంట్లో అబద్ధం ఉందా? వాళ్ళకి అనిపిస్తుంది. లేదు లేదు, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకి? ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? సో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మన వీడియో ఇస్తే ఇప్పుడు. సో లాస్ట్ కన్క్లూజన్ ఏమి ఇస్తారు సార్? అంటే ఎవరు గెలుస్తారు పిఠాపురంలో? పిఠాపురంలో ఈ సినిమా పిచ్చిలో ఉన్న ప్రజలు ఎక్కుంటే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల పాఠశాల విద్య బాగుపడింది, వైద్యం బాగుపడింది, రాష్ట్రం బాగుపడుతుంది అనే నమ్మకంతో ఉన్న వాళ్ళు ఉంటే వైసీపీ గెలుస్తుంది. అక్కడ ఎవరు ఉన్నారో లేదనేది టెస్ట్ ఇది. ఓకే, అక్కడ వ్యక్తి పూజ మానసిక రోగులు ఎక్కువ ఉంటే పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తే ఇటు వైసీపీ గెలుస్తుంది. ఓకే, సో ఇది మీ కంక్లూజన్ అంటారు. ఏపీ ఎలక్షన్ ఒక వైపు ఉంటే సార్, అందులో హాట్ టాపిక్ గా మారినారనమాట. సో అల్లు అర్జున్ అలాగే ఇటు నాగబాబు వేసిన ట్వీట్ ఒకటి ఒక సంచలనమే సృష్టించింది. ఇద్దరు ఫ్యాన్స్ మధ్యలో కూడా పెద్ద ఎత్తున నువ్వా నేను అంటూ నడిచినాయి. అంటే ఏ విధంగా చూసుకోవచ్చు? వ్యక్తిగతంగా ఫ్రెండ్ కాబట్టి పోయి కలిసిన, నాకు ఎలాంటి పార్టీలకు సంబంధం లేదు అని చెప్పి అల్లు అర్జున్ చెప్పడం చూస్తున్నాం. ఈ యొక్క అల్లు అర్జున్ ఏదైతే వ్యక్తి దగ్గర పోయినాడో వైసీపీ వాళ్ళంతా కలిపి
సో అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. అంటే దాని తర్వాత ఎలక్షన్ అయిపోయిన నైట్ కూడా నాగబాబు ఒక ట్వీట్ వేసిండు. సో ఎలా చూసుకోవచ్చు అంత ఇష్యూకి? ఇప్పుడు అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్ళి అక్కడ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి వెళ్ళి ఆయన ఓటేమని అడగటము, ప్రచారం చేయడం, రోడ్ షో చేయడం, అందరికి వేవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ గెలిపించండి, వైసీపీ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పినారు. అది నాగబాబుకు తప్పనిపించి మాతో ఉన్నవాడు మావాడైనా కానీ పరాయి వాడే, ప్రత్యర్థి అయినా సరే మాతో ఉంటే మావాడే అన్నాడు. ఓకేనా? అంటే అల్లు అర్జున్ చేసింది తప్పు అని నాగబాబు అంటున్నాడు. ఓకే, ఇంతవరకు ఒప్పుకుంటారు కదా. 2014లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చిరంజీవి సొంత తమ్ముడు ఒక పార్టీ పెట్టి కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నాడు. అల్లు అర్జున్ చేసిన తప్పైతే, ఒక అభ్యర్థికి మాత్రమే ఓటేమని తప్పైతే, మీ అన్న ఒక పార్టీలో ఉండంగా ఇంకో పార్టీ పెట్టి మీ అన్న పార్టీని ఓడించండి, దేశాన్ని రక్షించండి అన్న పవన్ కళ్యాణ్ ఏమనాలా? రైట్, అల్లు అర్జున్ చేసిన తప్పే అనుకున్నాం. నాగబాబు అల్లు అర్జున్ చేసింది తప్పే. మరి మీ తమ్ముడు చేసింది ఏంది 2014లో? అప్పుడు నువ్వు మీ అన్నతోనే ఉన్నావు కదా, నేను మా అన్నతోనే ఉంటాన్నావు కదా. అప్పుడు అల్లు అర్జున్ మీతోనే ఉన్నాడు, అల్లు అరవింద్ మీతోనే ఉన్నాడు, మెగా ఫ్యామిలీ మొత్తం మీతోనే ఉంది. పవన్ కళ్యాణ్ ఒక్కడే బయటికి వచ్చి మీ అన్నకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి, యువరాజ్యం అనుకుంటాను, మేబీ యువరాజ్యం కాదు జనసేన, అప్పుడు 2014లో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, రాజ్యసభ మెంబరు, మంత్రి కూడా అప్పుడు. నాగబాబు ఆయనబడే ఉన్నాడు, అల్లు అర్జున్ ఆయనబడి ఉన్నాడు, అల్లు అరవింద్ ఆయనబడి ఉన్నాడు, రామచంద్ర అటే ఉన్నాడు, వీళ్ళందరూ అటే ఉన్నారు కదా. మరి మీ తమ్ముడిని చేసినప్పుడు ట్వీట్ ఎందుకు చేయలేదు? అవకాశవాదానికి పరాకాష్ట మెగా ఫ్యామిలీ. కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాలు పార్టీలు రాజకీయ పార్టీలు పెడతామంటే చిరంజీవి వాళ్ళకు ఒక సందేశం ఇచ్చిండు, సినిమా వాళ్ళకి రాజకీయాలు పనికిరావు అయినా మనం చేయలేము, పార్టీలు పెట్టకండి అన్నాడు. సొంత తమ్ముడికేమో ఓటేమని చెప్తాడు, మా సొంత తమ్ముడు కూడా అదే చెప్పాలి కదా. అది ఎందుకు 2014లో అయింది, 2019లో ఓడిపోయింది, దుకాణం మూసుకొని వచ్చి సినిమాలు చేసుకొని చెప్పాలి కదా. ఓటేమని ఎందుకు చెప్తున్నావు? వేరే రాష్ట్రంలో, నీ రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఎవరో పార్టీ పెడతానంటే వాళ్ళకి పార్టీలు పెట్టొద్దని సలహా ఇస్తావా? నీ సొంత తమ్మునికి ఏమో ఓటు వేయాలనా? ఒక స్టాండ్, అందరికీ ఒకటే ఉండాలి కదా. సో వీళ్ళు ఎంత డ్రామా ఆర్టిస్టులో, వీళ్ళు ఎంత అవకాశవాదులో, పచ్చి అవకాశవాదానికి పరాకాష్ట మెగా ఫ్యామిలీ. అల్లు అర్జున్ విషయం ఏమంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కదా. అదే అంటున్నా, చిరంజీవికి పార్టీ పెట్టుకొని అన్నకి వ్యతిరేకంగా అన్న ఉన్న పార్టీని ఓడించండి అని నినాదం చేసే హక్కు ఉన్నప్పుడు అల్లు అర్జున్కి ఎందుకు లేదంటున్నా నేను. అల్లు అర్జున్ కూడా హక్కు ఉందంటారు, బరాబర్ ఉంటది. ఈ రోజున అల్లు అర్జున్ అంటే ఆ రోజున నీ అప్పుడు గల్లా పట్టుకొని మన అన్న కాంగ్రెస్ పార్టీలో ఉంటే నువ్వు కాంగ్రెస్ హటావ్ దేశ బచావ్ ఎట్లా అంటావురా అని నాగబాబు ఆ రోజు అనింటే ఈ రోజు అల్లు అర్జున్ అనే హక్కు ఉంటది. ఆ రోజేమో నోరు మూసుకున్నావు, నవరంధ్రాలు మూసుకున్నావు. ఆ రోజున ఒక మాట లేదు తమ్ముడిని. తమ్ముడేమో పార్టీ పెట్టొచ్చు, మీ అన్న ఉన్న పార్టీని తిట్టొచ్చు, ఒక అభ్యర్థిని సపోర్ట్ చేసే హక్కు అల్లు అర్జున్కి లేదా? ఏం మాట్లాడతావు నాగబాబు? అంటే ఒకప్పుడు తమ్ముడు తప్పు చేస్తే సెట్ చేస్తే ఇంతవరకు రాకపోయేది అంటావు. ఆహా, నా తమ్ముడు తప్పు చేస్తే ఓకే, వేరేవాడు కూడా చేయొద్దు. ఓకే, నా తమ్ముడు నా అన్నని తిట్టినా ఓకే, ఏం కాదు. మా అన్న ఉన్న పార్టీని ఓడించమన్నా ఓకే, నాకేం బాధ లేదు, తప్పు లేదు. కానీ అల్లు అర్జున్ వెళ్ళి వైసీపీ అభ్యర్థికి నిలబడితే తప్పదు. ఏపీలో ఎలాంటి డెవలప్మెంట్స్ వైఎస్ జగన్ చేయలేకపోయినాడు అని చెప్పి కూడా ఇటు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. సో ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ డెవలప్మెంట్కి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఐటీ కార్డర్ తీసుకొచ్చాడు. సో ఇన్ని కంపెనీలు ఉన్నాయంటే దాని వెనకాల కారణం బాబే అని చెప్పి అంటున్నారు. సో ఇన్ని సంవత్సరాల్లో ఏమీ తెలియదని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు మీరు? పవన్ కళ్యాణ్ కూడా నిన్న ఒక ఇంటర్వ్యూ చూసిన, నేను మాదాపూర్లో చిన్నప్పుడు వాకింగ్ చేసే ఏరియా చూస్తే అక్కడ ఐటీ కంపెనీలు అవి చూస్తే మత్తిపోతుంది నాకు, సంపద సృష్టించడం అంటే ఇది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు 2004లో సీఎంగా దిగిపోయినాడు, అంతే కదా. ఆ తర్వాత 2 సార్లు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత 10 సంవత్సరాలకి 2004లో హైటెక్ సిటీ ఆ చుట్టుపక్కల ఉన్న ఫోటోలు ఉంటాయి మన దగ్గర, పాత ఫోటోలు. ఆ ఫోటో తీసి చూద్దాం. ఆ బిల్డింగ్లన్నీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేనప్పుడు 2004లో దిగిపోయే రోజుకి హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ మొత్తం ఫోటోలు తీసుకొద్దాం.
ఇప్పుడున్న ఫోటోలు తీద్దాం. ఇప్పుడున్న బిల్డింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు బిల్డింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు కట్టడం? 2004లో చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నందుకు ఈ బిల్డింగ్ కట్టినవా, లేకపోతే ఇప్పుడు ఈ బిల్డింగ్ అవసరం కాబట్టి కట్టినవా? అడిగితే వాళ్ళే చెప్తారు ఆన్సర్. ఐటీ ఇండస్ట్రీ నేనే తీసుకొచ్చినా అని చంద్రబాబు నాయుడు చెప్తాడు. బిల్ గేట్స్ నేనే తీసుకొచ్చినా కాబట్టి ఐటీ ఇండస్ట్రీ ఇంత డెవలప్ అయింది అంటాడు. మరి బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ కంటే పెద్ద ఐటీ ఇండస్ట్రీ బెంగళూరులో. మరి బెంగళూరు ఎట్లా డెవలప్ అయింది? పూనా ఎట్లా డెవలప్ అయింది? చెన్నై ఎట్లా డెవలప్ అయింది? నోయిడా ఎట్లా డెవలప్ అయింది? అక్కడ చంద్రబాబు నాయుడు లేడు కదా, అక్కడ డెవలప్ కాకూడదు కదా. ఇప్పుడు బిల్ గేట్స్ తీసుకొచ్చినందుకు ఎవడైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడా? రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినాడు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడా? అంటే చదువుకునే కెపాసిటీ ఉండి, చదువుకునే టాలెంట్ ఉండి, డబ్బులు లేక చదువుకోలేకపోయిన వాళ్ళని ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా నువ్వు చదువుకున్నాడు గొప్ప లీడరా? లేకపోతే పబ్లిసిటీ కోసం బిల్ గేట్స్ హైదరాబాద్ తీసుకొచ్చినందుకు ఎవరైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడా? అడుగుదాం పదా. సాఫ్ట్వేర్ మీరు కూడా ఏం చదివారో నాకు తెలియదు, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందో లేదో నాకు తెలియదు. వచ్చిందా మీకు ఫీజు రియంబర్స్మెంట్? వచ్చింది. ఎవరు వాళ్ళు వచ్చింది? వైఎస్ రాజశేఖర్ స్కాలర్షిప్ వచ్చింది. వైఎస్ రాజశేఖర్ స్కాలర్షిప్ వచ్చింది. మీరు చదువుకున్నది స్కాలర్షిప్ తోని. బిల్ గేట్స్ ని హైదరాబాద్ కి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినందుకు మీరు చదువుకున్నారా, లేకపోతే స్కాలర్షిప్ ఇచ్చినందుకు చదువుకున్నారా? స్కాలర్షిప్ ఇచ్చినందుకే చదువుకున్నాం. మరి ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు ఏమి జనాలు. పవన్ కళ్యాణ్కి అంటే చెట్టు ఉంటుంది కదా, చెట్టు కొమ్మకి తెగులు పడుతుంది, రైతు ఆ కొమ్మను నరికేస్తాడు. ఒక అవయవానికి గ్యాంగ్రీన్ వస్తుంది, డాక్టర్ దగ్గర పోతే ఆ అవయవం తీసేస్తాడు పనికిరాదని. అట్లనే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు అనే తెగులు పట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కాపు సామాజిక వర్గం ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడు అనే తెగులు పట్టిందని గ్రహించి చంద్రబాబు నాయుడు తెగులు ఉన్న ఈ పవన్ కళ్యాణ్ని వెలివేస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం బాగుపడుతుంది. ఓకే, అందుకోసం ప్రజలందరూ వైసీపీ వైపే మొగ్గు చూపాలని చెప్పి. నేను వైసీపీ వైపు మొగ్గు చూపాలని నేను అంటలేదు. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చంద్రబాబు నాయుడు అనే తెగులు పట్టింది. తెగులు పట్టిన కొమ్మని రైతు ఎట్లా తీసేస్తాడు, గ్యాంగ్రీన్ పట్టిన ఒక అవయవాన్ని డాక్టర్ ఎట్లా తీసేస్తాడు, ఈ చంద్రబాబు నాయుడు అనే తెగులు పట్టిన పవన్ కళ్యాణ్ ని ప్రజలు వెలివేయాలి. ఓకే, రాజకీయంగా వెలివేయాలి. ఓకే, రైట్ సార్. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారు, ఆనాటి ఎన్టీఆర్ గారు. సో దాని భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ భవిష్యత్తు ఏమవుతుందో లేదో తర్వాత మాట్లాడదాం, కానీ తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు పార్టీ పెట్టినా లేదా అనేది మనం ఒకసారి చూడాలి. తెలుగు వారికి అంటే ఆంధ్రప్రదేశ్లో 1851 అనుకుంటా పొట్టి శ్రీరాములు గారు మద్రాస్ స్టేట్, అంటే అప్పుడు ఈ హైదరాబాద్ రాష్ట్రం వేరేగా ఉండేది, నిజాం పరిపాలనలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ మొత్తం అన్ని కలిపి మద్రాస్ స్టేట్ అని ఒకటే రాష్ట్రం కింద ఉండేది. తెలుగు వారికి వేరే రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేసి 56 రోజులు నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు గారు చనిపోతే ఆయన ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని 56 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆ పోరాట ఫలితంగా, ఆ త్యాగ ఫలితంగా వచ్చింది ఆంధ్రప్రదేశ్. ఈయన సినిమాలలో 60 సంవత్సరాలు అయిపోయి నేను ఒక పార్టీ పెడదాం అనుకుని పార్టీ పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు. తెలుగు వారి ఆత్మగౌరవంకి ఎవరు ఏం చేసినారు? 60 సంవత్సరాల వరకు సినిమాల్లో నటించి కావాల్సినంత డబ్బులు సంపాదించుకొని, కావాల్సిన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని సుఖమైన జీవితం గడిపి, ఇక సినిమాలు అయిపోయినాయి కదా, నా వయసు అయిపోయింది, నా ఫేస్కి హీరో వేషాలు రావని చెప్పి ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని దానికి తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పుకుంటున్న తెలుగుదేశం వారి వాదన కరెక్టా? సాదాసీదా జీవనం సాధిస్తూ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వేరే రాష్ట్రం ఉండాలి, తమిళనాడులో అంటే మద్రాస్ స్టేట్లో మనకి ఉనికి లేకుండా పోయింది అని నిరాహార దీక్ష చేసి 56 రోజులు నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన బాడీలో, ఆయన బతికుండానే ఆయన బాడీలో నుంచి పురుగులు వస్తున్నా కానీ అలాగే ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములది
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడినారా? ఎవరు పోరాడినారు? అంటే మీరు చెప్పిందల్లా మీ పచ్చ పత్రికలలో, మీ పచ్చ ఛానల్లో, మీ టీడీపీ మహానాడులో మీ నాయకులు చెప్పిందల్లా విని అది నేను నమ్మాలనా? ఏది నిజము ఏది అబద్ధము, అసలు ఆత్మగౌరవం కోసం ఎవరు పోరాడినారో అని లెక్కలు తీస్తే ఎవరికి క్రెడిట్ ఇవ్వాలా? అంటే పొట్టి శ్రీరాముల కంటే గ్రేటా ఎన్టీ రామారావు? ప్రాణత్యాగం చేసిండా? ఒక్కరోజు నిరాహార దీక్ష చేసిండా? మాకు వేరే రాష్ట్రం కావాలని పోరాడితే అప్పుడు కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. అప్పుడేమన్నా పోయి ఆయన పక్కన కూర్చున్నాడా? సంఘీభావం తెలిపినాడా? ఇదేం చేయలే కదా. సో ఇట్లా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ నేనే కట్టినా అని, ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నేనే ఇదని, తెలుగువారి ఆత్మగౌరవం మేమే తీసుకొచ్చినామని, అంతకుముందు తెలుగువారి ఆత్మగౌరవమే లేదని, ఇవన్నీ వాళ్ళు చెప్పేది అంతా మేమే అన్ని మేమే చేసినాం, ఎవడేం చేయలేదు అని చెప్పుకోవడం ఒక అలవాటు అయిపోయింది తెలుగుదేశం పార్టీ. ఒక్కసారి ఆలోచిస్తే అసలు నిజంగా ఏంటి అంటే వాస్తవాలు బయటపడతాయి. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారు. ఆయన కాలి గోటి మీద ఉన్న చిన్న ఇసుక రేణు కూడా సరిపోని వ్యక్తి ఎన్టీ రామారావు. దయచేసి తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టినది పక్కన పెట్టండి. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. చంద్రబాబు నాయుడు వయసు మీద పడిన విషయం అందరికీ తెలిసిందే. సో ఆయనకి ఇదే లాస్ట్. ఆయన కుప్పంలో గెలుస్తాడా లేదా కూడా డౌటే ఉంది. కుప్పం కూడా డౌటే ఉంది. కుప్పంలో ఓడిపోయినా తెలుగుదేశం పార్టీ భూస్థాపితం. ఆయన కుప్పంలో గెలిచినా కానీ ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా కొనసాగడం అనేది కష్టం. తెలుగుదేశం పార్టీ కొత్త నాయకుడి కోసం చూస్తుంది. ఆ కొత్త నాయకుడు ఎవరవుతారో అని మనం చెప్పలేము. కానీ లోకేష్కి అయితే తెలుగుదేశం పార్టీని నడిపించేంత సామర్థ్యం లేదు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోవడం దాదాపు ఖరారైపోతుంది. ఓకే. సో అంటే ఎన్నికల్లో ఓడిపోతే నెక్స్ట్ టీడీపీ అనేది ఉండదు, ఇక టీడీపీ అనేది ఉండదు. సో తర్వాత పవన్ కళ్యాణ్ మొన్న టీడీపీతో కలవకుండా విడిగా పోటీ చేస్తుంటే ఈ ఎన్నికల్లో ఎట్లాగో కూటమి ఓడిపోతుంది, పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు నాయుడు బానిస అన్నట్టు వ్యవహరించాడు కాబట్టి ఆ పార్టీ కూడా ఉనికి లేదు. దాదాపు ఈ ఎన్నికలలో ఫలితాల తర్వాత టీడీపీ జనసేన రెండు తమ ఉనికిని కోల్పోతాయి, భూస్థాపితం అయిపోతాయి. సో ఎలా ఉండబోతుంది అంటారు మరి నెక్స్ట్? మళ్ళీ వైసీపీ దానికి ఎదురే ఉంది, ఇంకా అపోజిషనే లేదు. సో అపోజిషన్ వస్తే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుందా, లేదా కొత్త పార్టీ ఏదైనా పుట్టుకొస్తుందా, లేదా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి తెలుగుదేశం పగ్గాలు చేపడితే మళ్ళీ ఆ పార్టీ మళ్ళీ బలం పుంజుకుంటుందా అనేది మనం రాబోయే రోజుల్లో చూడాలా. నారావారి కుటుంబం రాజకీయ భవిష్యత్తు ఫుల్ స్టాప్. బాబుతో ఫుల్ స్టాప్ అంట. బాబుతో ఫుల్ స్టాప్. వాళ్ళ ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా వచ్చి పార్టీ పగ్గాలు చేపడితే తప్ప తెలుగుదేశం పార్టీ కూడా ఫుల్ స్టాప్. ఓకే. సో ఎన్టీఆర్ వచ్చి మళ్ళీ ఏదన్నా జిమ్మిక్కులు చేస్తే తప్ప, ఎన్టీఆర్ వచ్చి పార్టీ పగ్గాలు చేపడితే ఎన్టీఆర్ వీళ్ళలాగా జిమ్మిక్కులు చేసే రకం కాదు. ఆ సీనియర్ ఎన్టీఆర్ లాగానే నిజాయితీగా ఉన్నట్టు లేనట్టు చెప్తారు. సో అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ వాళ్ళకి డబ్బా ఎక్కువ కొట్టుకుంటారు. లేని మేమే చేసినాం, మేమే అనేది సినిమా వాళ్ళందరికీ ఆ పబ్లిసిటీ పిచ్చి ఉంటుంది కదా. అందుకోసం అని తెలుగువారి ఆత్మగౌరవం మాదే, మేమే తీసుకొచ్చినామా, లేకపోతే తెలుగువారి ఆత్మగౌరవమే లేదు, ఇవన్నీ మాట్లాడుతారు. ఓకే. సో నెక్స్ట్ ఇక భవిష్యత్తు ఉండదని చెప్పి చెప్తున్నారు టీడీపీకి దాదాపు ఇంకా చాప్టర్ క్లోజ్. సో మొత్తానికి అయితే రానున్న ఎన్నికల్లో రిజల్ట్ మాత్రం 130+ ఉంటాయని చెప్పి మీరు అన్నారు. సో స్టార్టింగ్ ఇప్పుడు కూడా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు కూడా సగం మీసం తీసేసుకుంటా అని చెప్పి తీసుకొని మన డిబేట్స్ లో సగం మీసం తీసుకుంటా అనలే, ఇట్లేం చెప్పలే నేను చెప్తున్నా సగం మీసం అని చెప్పి. సో మళ్ళీ డౌట్ అడగాల్సి వస్తుంది, ఇక్కడ తీసుకుంటారా పైకి వెళ్ళి తీసుకుంటారా? నేను పైకి వెళ్ళే తీస్తా. ఓకే, ఆన్సర్ వచ్చింది, పైకి వెళ్ళే తీస్తారు. ఎందుకంటే వాళ్ళు లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కుట్రలు వాళ్ళు చేసినారు, జిరాక్స్ కాపీలు ఇస్తారని కుట్రలు వాళ్ళు చేసినారు. వాళ్ళ తెలివి వాళ్ళు చూపించినప్పుడు నా తెలివి నేను చూపిస్తాను. సో రైట్, ఇలా తీస్తారేమో అప్పుడు లైక్ మీసం ఉన్నట్టే ఉంటది. సూపర్ టాలెంట్ నాకు కూడా ఇప్పుడు అర్థం కదా. ఓకే, ఇట్లా తీసేసి ఇంకా సగం ఉంటుంది, మీసం ఉన్నట్టే ఉంటది. ఓహో సూపర్ సార్. ఓకే సార్, మీ క్యాలిక్యులేషన్ ప్రకారం 130+ వస్తాయి. 110 నుంచి 130. ఓకే, 110 నుంచి 130 వస్తాయి. సో వేచి చూద్దాం. సో రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా వెంటనే మీకు నేను కాల్ చేస్తాను, వెంటనే మీ దగ్గరకు నేను వస్తాను. మేబీ బిజీ ఉండొచ్చు. ఆ రోజు మళ్ళీ మన ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.